నిరంజన్ ఫోన్ సైలెంట్ లో పెట్టు. నీదా పిన్నిదా? ఓకే. ఏ 2 గంటల నుంచి ఎందుకనే చెప్తా కదా 12 కానీ నువ్వే ముందే రెడీ అయినావు. హాయ్ గైస్, మళ్ళీ ఈ రోజు ఎక్కడికి పోతున్నారంట? మా మమ్మీ సడన్ గా ప్లాన్ వేసింది, ఏం చేద్దాం చెప్పండి. అన్ఎక్స్పెక్టెడ్ గా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. అమ్మోళ్ళ ఊరికి పోతున్నాను. నాకు అమ్మమ్మ అంటే నీకు అమ్మ కాదా? ఇంకా అమ్మోళ్ళ ఊరికి పోతున్నాను. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతున్నాను. మా అమ్మోళ్ళ ఊరికి పోతున్నాను. రెండు ఒకటే. మా నాన్న అందరినీ చూపిస్తాం. ఆల్రెడీ చూసేసినారు. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఓల్డ్ కూడా ఉన్నాయి. బ్లాగ్స్ చూడండి ఒకసారి, ఓకేనా? అదే బరిగమ్మ స్వామికి వెళ్తున్నాం. అవును, మా మమ్మీ సడన్ గా చెప్పింది కదా. దానికనే కాదు, పనులన్నీ అనుకూలిస్తున్నాయి అనమాట. కొంచెం బాగా పోయేసొద్దామని కదా, అందుకోసం పోతున్నాము. అవును, టచ్ వుడ్ ఎక్కడా లేదు ఇక్కడ. కానీ అజిత్ అయితే బాగా జరిగింది అనమాట. అజిత్ ఒకటే అని కాదు, మేము ప్రతిసారి మొక్కున్నవన్నీ బాగా జరుగుతాయి. నిరంజన్ ఫోన్ సైలెంట్ లో పెట్టు. నీదా పిన్నిదా? ఓకే సర్లే, ఎవరితో ఫోన్ అయిపోయిందా? నీ ఫోన్ పిన్నిది రింగ్ అయితే అంటే నేను నిరంజన్ అనుకున్నాను. ఏమో నాకు అటు సైడ్ నుంచే వినిపించింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు, మెయిన్ పాయింట్. సో అమ్మవారికి నేను చైన్ తీసుకుందాం అనుకుంటున్నాను. పిన్ని నువ్వు? నేను ఆర్తి ఆ రోజు మనకి ఇలే కదా. అవునవును, అవి వచ్చినాయి అంటున్నాడు, అది తీసుకోవాలా. చిన్నవి 3 ప్లేట్లు తీసుకోవాలి. యాక్చువల్లీ అజిత్ కూడా ముక్కున్నాడు, కానీ అజిత్ కి ఈసారి రావడానికి కావట్లేదు అనమాట. మరి నేను ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చిస్తాను అని చెప్పాడు. సో నేను యాక్చువల్లీ ఇది ఇస్తాను అని ఏం ముక్కోలేదు. మీరు కూడా అంతే, ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళాలంటే రాసింపల్లి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. నేను అది వీడియో పెట్టినప్పుడు చాలా మెంబర్స్ అడిగారనమాట, అడ్రస్ చెప్పండి అని. ఏమన్నా పిల్లలు చిల్డ్రన్స్ లేకుండా అంటే సెంటిమెంట్ తో ఉండే సెంటిమెంట్ అండి. సో మళ్ళీ అవన్నీ చిల్డ్రన్స్ ఎవరికన్నా అంటే చాలా రోజుల తర్వాత కాలేదనుకుంటే ఒకసారి ముక్కు దండం పెట్టుకుంటే పిల్లలు అయితే. కానీ ముక్కుంటే మాత్రం కొంచెం గుర్తు పెట్టుకోండి. 3 వారాస్ వెళ్ళి చుట్టూ తిరగాలి అమ్మవారికి. 3 వారాస్ అది కూడా స్టైల్ చెప్తాను. నువ్వు 3 వారాలు కాదు, 3 వారాస్ అంటావు. 3 వారాలు వెళ్ళి. సో అది నాకు తెలీదు, వీళ్ళకి బాగా తెలుసు అనమాట. నేను నార్మల్ గా ప్రే చేసి వస్తూ ఉంటాను. మా ఇంట్లో వాళ్ళకే అయ్యారు. అవునవును, 3 వారాలు కాదు, 5 వారాలు కానీ 9 కానీ 3 కానీ 3 చేయకూడదంట. 5 కానీ 9 అక్కడ ఆ తాత ఉంటారు కదా, వాళ్ళని అడిగినా చెప్తారులేండి. అడ్రస్ ఈజీ అండి, ఊరికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్పేస్తారు. దగ్గర ఊరికి స్టార్టింగ్ గానే ఉంది. మనకి అనంతపూర్ నుండి అయితే మా ఊరు 2 hours అంతే. సో అందుకు మా మమ్మీ సడన్ గా లేదు వెళ్దాము అనుకుంటున్నాను. నేను చాలా రోజులు ఎగురుతున్నారు పైకి. అవును, ఊరు అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే. సో ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం అనమాట అందరము. అందుకు ఇప్పుడు అనుకోకుండా ఇంకా ఫ్రైడే వెళ్తున్నాము. ఇప్పుడు అనుకోకుండా సిల్వర్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా మెయిన్ ఏంటంటే ఇంట్లో ఇంకా అజిత్, నానమ్మ, డాడీ వాళ్ళే ఉంటారు. ఏమన్నాడు తెలుసా డాడీ అంటే, 2 రోజులు ఇప్పుడు మాకు హోటల్ ఫుడ్ ఏనా అంట. అంతే కదా, మీరు 2 రోజులు ఇంకా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే అని చెప్పినాము. వాళ్ళకి వర్క్స్ ఉన్నాయి, సో కుదరలేదు. మళ్ళీ డెఫినెట్ గా వస్తాడు. ముగ్గురము పోతున్నాం జగన్ ఇంట్లోనే. అవును, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారులేండి, దాంతో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెళ్ళిపోదాం. నాకు మంచి అమ్మవారికి మంచిది ఒక చైన్ దొరకాలని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, లెట్స్ గో. ఓకే, బాయ్. అమ్మవారి కోసం తీసుకోవాలని చెప్పేసి లలిత జ్యువెలరీకి అయితే వెళ్ళాము. సో మనకు 2 సపరేట్గా ఉంటాయన్నమాట. గోల్డ్ సపరేట్గా, ఇక్కడ తర్వాత వెండిది సపరేట్గా. మా గుడ్ టైం ఏంటంటే మేము వెళ్ళిన టైంకి ఇంకా కొత్త మోడల్స్ అన్నీ వచ్చాయి. నేను మ్యాక్సిమం దేవుడికి కావాల్సినవి కొత్తవి ఏ వచ్చాయి అనే చూపిస్తున్నాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఇఫ్ ఇంకే షాపింగ్ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో నేను చెప్పలేను కాబట్టి ఒక 5 minutes అట్లా స్కిప్ చేసేసి మిగతా వ్లాగ్ అయితే మీరు కంటిన్యూ చేసేయచ్చు అనమాట. కానీ దీంట్లో మ్యాక్సిమం అన్ని దేవుడికి యూస్ఫుల్ అయ్యేటివే చూపిస్తున్నాను. అండ్ ఈ
చైన్స్ అంటారా, నేను అమ్మవారికి తీసుకోవాలి కదా, సో నా బడ్జెట్లో వెయిట్ ఏది సరిపోతుంది ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను. మమ్మీ అయితే వెండిలోనే తీసుకోవాలి అని చెప్పింది. సో నేను ఫస్ట్ వెండిలోనే చెక్ చేస్తున్నా. ఇవి ఓన్లీ పెండెంట్స్ అనమాట. ఇవి కాస్ట్ అయితే నేను అరౌండ్ 20,000 నుండి అట్లున్నాయి అనుకుంటా. అంటే ఇవి యాంటిక్ ప్లస్ వెయిట్ ఎక్కువ ఉన్నాయి. చూడ్డానికి లైట్ వెయిట్ ఏమైనా కనిపిస్తున్నాయేమో, కానీ వెయిట్ అయితే చాలా బాగున్నాయండి. అసలు చాలా చాలా మంచి మోడల్స్ వచ్చాయి. నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద పెట్టుంటాను, కానీ ఇది ప్రమోషన్ అయితే అస్సలు కాదు. మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సో నాకే ఎందుకో అనిపించింది అనమాట, మేబీ నేను వెళ్తున్నాను కదా ఈసారి ఒకటి తీసుకొని వెళ్ళాలి నేను, అందుకే అని చెప్పేసి వచ్చాను. నేను సూపర్ ఎక్సైటెడ్ అసలు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. ఎప్పుడో మనం రెనోవేషన్ టైంలో వెళ్ళి ముక్కొని వచ్చిందే. అండ్ నాకు కూడా ఒక 2 రోజులు అలా బయటికి వెళ్ళేసి వచ్చినట్టు ఉంటుంది. అండ్ మెయిన్ జూలీ వాళ్ళకి, బికాజ్ నేనైనా మొన్న హైదరాబాద్కి వెళ్ళొచ్చాను, కానీ జూలీ వాళ్ళు ఇంతవరకు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి అనుకుంటా వాళ్ళు చాలా రోజులు అయిపోయిందనమాట వెళ్ళేసి వచ్చి. నాకు స్పెసిఫిక్గా కృష్ణుడిది ఒకటి కావాలి. నేను అమెజాన్లో చూసాను అనమాట ఒకటి బ్రాస్ది, అది 16 కిలోస్ అట్లా ఉంది. సో అదైతే 45,000 అట్లా పడతా ఉందన్నమాట. అది నిదానంగా నేను తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం అండి. సో అలాంటి బ్రాస్ మోడల్స్ ఏమైనా అంటే మీకు తెలిసిన మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఇంకా చెప్పండి. కాకపోతే కొంచెం అథెంటికేటెడ్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇంకా బెటర్ కదా అని నా ఉద్దేశం. సో తెలిస్తే మాత్రం ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఆర్ మీరు నాకు పర్సనల్గా కూడా డిఎం చేయొచ్చు. అండ్ నాకు కావాల్సింది ఎలాంటిది అని నేను మీకు చూపిస్తాను. నేను తీసుకున్న మోడల్ ఏంటి అంటే సింపుల్ చైన్ తీసుకున్నాను అనమాట. అంటే దాంట్లో కొంచెం డైమండ్ ఫినిష్ వచ్చింది, డైమండ్స్ అయితే కాదు, డైమండ్ ఫినిష్ వచ్చింది అనమాట వెండిలోనే. అంటే సడన్గా కదా, నేను యాక్చువల్లీ ముక్కోలేదు ఏదైనా పెడతాను అని చెప్పేసి, కానీ నాకు అనిపించింది వెళ్ళేటప్పుడు నేను ఏదైనా తీసుకెళ్తే మంచిది అని. సో అందుకు అజిత్ కూడా చాలా రావాలి అనుకున్నాడు, కానీ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ వాళ్ళకి వర్క్స్ ఉండడం వల్ల రాలేదు. సో ఈ ప్లేట్ కూడా మమ్మీకి నచ్చింది. అండ్ మేము తీసుకున్నవైతే చాలా తక్కువ తీసుకున్నాము. నాకు ఒక చైన్ అండ్ పిన్నికి కావాల్సిన దీపాలు అలాంటివి తీసుకున్నాము. కానీ ఈ మోడల్స్ అన్నీ ఇంకా కొత్తగా వచ్చాయి కదా, అండ్ చాలాసార్లు మీరు అడుగుతూ ఉంటారు మమ్మీ వెండి ఎక్కడ తీసుకుంటారు, ఎలా క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఏంటి అని. సో మాకు అనంతపూర్లో ఇంకా బెటర్ చాయిస్ వచ్చేసి లలిత జ్యువెలరీనే అండి. సో అక్కడే మమ్మీ మ్యాక్సిమం సిల్వర్ అంతా పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అంటారా, చాలా ఈజీ. ఆ లిక్విడ్ వస్తుంది కదా, పీతాంబరి సొల్యూషన్ ఏదో అట్లాంటిది, దాన్ని పెట్టి వీక్లీ వన్స్ క్లీన్ చేస్తుంది అనుకుంటాను. మేబీ మీ దగ్గర దానికంటే బెటర్ చాయిస్ ఉంటే ఎలా అయినా క్లీన్ చేసుకోవచ్చు. పూజ ప్రాసెస్ అడుగుతున్నారు. పూజ ప్రాసెస్కి చేయాలంటే నేను మార్నింగ్ లేవాలన్నమాట. అట్లా మార్నింగ్ లేస్తే నేను డెఫినెట్గా ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఎలా మెయింటైన్ చేస్తారు, వెండి ఎలా మెయింటైన్ చేస్తారు అని నేను ఎప్పుడైనా ఒక వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసి చూపించేస్తాను. ఎందుకంటే 2 కవర్ చేయాలి కదా, అందరూ అది చూడడానికి ఇష్టపడరు నాకు కూడా తెలీదు. కాకపోతే నేను 2 ఎంటర్టైనింగ్ చేస్తాను, ప్లస్ ఇలాంటి యూస్ఫుల్వి చేస్తూ ఉంటాను అనమాట. అండ్ దీంట్లో ఇట్లా బ్రేస్లెట్స్, తర్వాత బ్యాంగిల్స్ చాలా వచ్చింటే జస్ట్ ఊరికే అట్లా చూపించేస్తున్నాను మీకు కూడా. ఫస్ట్ మేము చూడాలనుకున్నది ఏంటి అంటే లక్ష్మీ కాసులది. కాకపోతే దీనికి ఇట్లా గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చారనమాట. అక్క మెడలో పెట్టుకోకూడదు అంటారేమో, యాక్చువల్లీ మేము తీసుకున్నది ఇది కాదు. మనము దేవుడికి తీసుకునేది ఏదైనా ఆర్నమెంట్ మనం వేసుకొని చూడకూడదని నాకు తెలుసు, అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నేను తీసుకున్నది ఈ క్లిప్పింగ్లో ఇంక్లూడ్ చేశానో లేదో, ఇంతకు ముందు దాంట్లో సింపుల్గా మీకు ఒకటి కనిపించింది కదా సిల్వర్ది, అలాంటిది తీసుకున్నాను కొంచెం డైమండ్స్ వచ్చి. అలాంటిదే, అది కాదు, దానికంటే ఇంకా చాలా బాగుంది. సో ఇలా అంటే
గోల్డ్ ఫినిష్లో కూడా వచ్చాయి. కాకపోతే నేను అడిగాను అనమాట ఈ గోల్డ్ ఫినిష్ అంతా ఎన్ని రోజులు ఉంటుంది అని. 2 years ఉంటుందంట. తర్వాత మళ్ళీ దీనికి రీటచప్స్ చేపిస్తే సేమ్ ఇలాగే ఉంటుంది అని చెప్పారు. సో ఇది ఇలా సడన్గా జరిగిపోయిందనమాట. అసలు ఇంత అంటే 1 day బిఫోర్ వెళ్ళి ఆర్నమెంట్ తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం. అండ్ నేను తీసుకున్నది వచ్చేసి అరౌండ్ 5,000 అట్లా పడింది సింపుల్గా. నేను అమ్మవారికి వెళ్తాను కదా, అప్పుడు మీకు చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? ఏమేమి తీసుకురాలా? ఏం చెప్తావు? అదే చెప్పు, నీకేమేమి కావాలా? నాకు అద్దాలే. ఏది? నాకేమొద్దు, నిచ్చెన ఒకటే. ఇచ్చానా? 3 steps ఉండేదా 2 steps ఉండేదా? పెద్ద అంటే 3 ఉంటాయి 2 ఉంటాయి. 2 అందదు, 2 సరిపోదు. ఎక్కడ తుడిచేకి? ఈ పైన అంతా. అవునా, ఉంటే తీసుకొస్తా. ఇంకేంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా. అల్లం వెల్లుల్లి ఎప్పుడన్నా మనం అది బెంగళూరులో బాగుంటా అండి. మా ఇక్కడ ఎల్లో కలర్ది. అవ్వకి చాక్లెట్స్ తీసుకొస్తా. తర్వాత అక్కడికి ఊరికి తీసుకుపోయేకి ఏమైంది, అవ్వకి ఏమి ఇష్టం అక్కడ? చాక్లెట్స్, పుల్ల చాక్లెట్లు బాగా తింటది. బిస్కెట్లు ఉంటే తీసుకురా. బిస్కెట్స్ ఏమి అంతే, ఏం ఎక్కువ చేద్దాం అన్ని వేసుకొని. ఎక్కువ ఏం తీసుకురానులే, కావాల్సిన అన్నీ తీసుకొస్తాను. జూలీ రెడీ అయింది. అవును, అజిత్ వాళ్ళకి కాల్ చేయండి, నిరంజన్ పంపిమని చెప్పు. బయటికి పోయినారు కదా వీళ్ళు. అజిత్ పోయినాడు. అదే అజిత్ పోయినాడు, వస్తా అన్నాడు 5 minutes లో. కీస్ తీసుకునేది వస్తా అన్నాడు. ఒకసారి కాల్ చేస్తాను వాళ్ళకి కూడా. నిరంజన్కి ఏం చేయలే. అజిత్ నేను వచ్చేస్తాను 5 minutes లో కీస్ తీసుకొని అన్నాడు. బైక్లో కాదు, కార్లో. నిచ్చెన ఎట్లా తీసుకొస్తావు అమ్మా బైక్లో పోతే? నీకేం కావాలా? అజిత్ ఇంటికి వచ్చేస్తాడు మా అంటే. నీకేం కావాలా? చాక్లెట్స్. హలో బ్రో. హలో బ్రో, రాలేదా? సర్లే, బాయ్. పవిత్ర దగ్గర ఇడేలే, 5 minutes వచ్చేస్తారు. 5 నిమిషాలు వచ్చేస్తారండి. నీకేం కావాలి చెప్పు. చాక్లెట్స్ అట్లా అంటావులే. చాక్లెట్స్ తీసుకొస్తాను. జూలీ రెడీ అయిందో రెడీ కాలేదో? జూలీ రెడీ అయ్యే ఛాన్స్ చెప్పింది నాకు. అవునా, బయలుదేరుతామని చెప్పేస్తా మరి. హలో హలో డాలీ, రెడీ అయిందా జూలీ? సర్లే, అట్లయితే 2 minutes లో స్టార్ట్ అవుతాము. ఏంది? 2 గంటల నుంచి ఎందుకే? నేను చెప్పినా కదా 12 కానీ, నువ్వే ముందే రెడీ అయినావు. సరేలే, వస్తాను. 2 minutes బయలుదేరుతావు. బయటకు వచ్చి హార్న్ కొడతా, వచ్చేసాయి. పేపర్ జాగ్రత్తగా పెట్టుకో నువ్వు. పేపర్ బ్యాగ్లోకి ఇరిగించుకుంది మొన్న మమ్మీ. బ్యాగ్లోకి పెట్టింది, వాడు జిప్ లాక్ వేసేసినారు. ఆడ జిప్ లాక్ వేసింటే లోపల తీసేకి కాలేదు. సర్లే బాయ్. లోపలికి పోయి దాంట్లో చేయి పెట్టాలని చూసిందా, జిప్ లాక్ లో పట్టడం లేదు. అందుకు మళ్ళీ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి, డిమార్ట్ లో రష్ ఎక్కువ ఉంటారు అక్కడ, నాకు తెలిసి కెమెరా అలో లేదు అసలు. సో కెమెరా నేను ఎందుకు కార్లో పెట్టేసిపోతా. జూలీ వస్తుంది కదా, ఉండాలి కెమెరా, ఉండాలి ఎప్పటికైనా సేఫ్. సర్లే, వెళ్ళేసి వస్తాను. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ బాయ్. కెమెరా చేతిలో పట్టుకున్నాను, బ్యాటరీ అయిపోయింది. నేను కెమెరా తెద్దాం అనుకున్నప్పుడు బ్యాటరీ అయిపోతుంది. అంటే పైన ఇంకోటి ఉంది ఎక్స్ట్రా, కానీ అందుకులే మళ్ళీ అంత ఓపిక, పైకి కిందికి ఎక్కే ఓపిక లేక తగులుతుంది మళ్ళీ. సర్లే, నాకు ఆకలి వేస్తుంది, మామూలుగా వేయడం లేదు. ఎంత అయింది అసలు టైము? కాదు, నేను పొద్దున్న తిన్నాను కదా. ఈరోజు 5th day, మనం డైటింగ్ కొంచెం స్ట్రాంగ్ గానే చేస్తాను ఈసారి. 5 days నో చిట్. నాకైతే పిజ్జా తినాలని ఎంత ఉంది తెలుసా?
కాకపోతే నేను లావ్ అయినా సన్నగైనా ఫస్ట్ నా ఫేస్ లోనే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీకు కెమెరా చాలా జూమ్ ఉంది, ఇప్పుడు ఏం తగ్గినానని చెప్పడం లేదు, నేనేం చూద్దాం ఇంకొక 10-15 days తర్వాత చూద్దాం. అందుకే ఆకలేస్తుంది. నిన్న నైట్ 9 క్లోజ్, మళ్ళీ ఇప్పుడు 1 వరకు వెయిట్ చేయాలి. రేపు సేమ్. అంటే ఫుడ్ మరి అంత కంట్రోల్డ్ ఏం కాదు, జంక్ ఫుడ్ తినకుండా నార్మల్ గా తింటాను. అంటే ప్రస్తుతానికి అయితే ఆ జంక్ ఫుడ్ నార్మల్ ఫుడ్ కూడా డైట్ గా తింటానా. ఇంకూరికి వెళ్తాం కాబట్టి తప్పదు, అక్కడ మనం అన్ని కోరుకుంటే బాగోదు, వెళ్ళేది ఎప్పుడో ఒకసారి కాబట్టి. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతా, కానీ ఫుడ్ నార్మల్ గా ఇంట్లో చేసేది. ఆమ్లెట్ ఉంటుంది, దోశలు తింటా, నెయ్యి వేయించుకుంటాం. అట్లా ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి అట్లా కంటిన్యూ చేస్తే ఒక 2-3 days ఏమైతుంది ఖచ్చితంగా తింటావు. అవును, నువ్వు చూసినావా నేను తీసుకోండి చైన్ చూల అమ్మవారికి. మీకు కూడా చూపించేది మర్చిపోయినాను కదా, సర్లే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మమ్మీ అది పూజకు పెట్టిందా లేకపోతే సపరేట్ గా పెట్టిందా అంటే మనం మెడలో వేసుకోకూడదు అనమాట. అమ్మవారికి పెట్టిండదు నాకు తెలిసి, సపరేట్ గా ఎత్తి పెట్టకూడదు. దేవుడికి ఇస్తాండే కాబట్టి పెట్టిండదు నాకు తెలిసి. ఇంటికి పోయినాక చూడాలి, ఇంకా వెళ్దాం. ఇంకా సరిపోతుందా జూలీ? సరిపోతుంది. ఆ స్టాండ్ ఎంత ఉంది కదా, డిక్కీలో పట్టదని అప్పుడే అనుకున్నా. ఇంకా శానిటైజర్ అమ్మా, కొంచెం ఇంత అసలు బిల్లింగ్ బెటర్ కదా, ముందుకంటే చాలా బెటర్. త్వరగా అయిపోయింది, ఫాస్ట్ గా వేసినారు, లేదంటే లేట్ అయితే అండి చాలా. ఆ నిత్యంతోనే సగం తలనొప్పి తెలుసా, మొయలేక దాన్ని. బరువు ఉంది అది. అది కాక మేము లాస్ట్ లోనే అనుకుంటా తీసుకునేది ఆల్మోస్ట్, కానీ కింద మళ్ళీ తిరిగేసరికి అది ఇంకా కొంచెం వెయిట్ ఎక్కువ అయిపోయింది. అయిపోయిందమ్మా, అన్ని తీసేసుకున్నాం. ఇంకా ఇంటికి పోయి ఊరికి సపరేట్ గా, ఇక్కడ నాన్నమ్మకి సపరేట్ గా తీసేసి పెడితే ఇంకా అక్కడికి సార్ట్ అయిపోతుంది. పెద్దమ్మ ఖచ్చితంగా అంటుంది, నువ్వు అసలు ఇన్ని తీసుకొచ్చినావు అని. ఎన్ని స్నాక్స్ తీసుకున్నాం కదా లాస్ట్ లో చూస్తా అంటే. చాక్లెట్స్ చాలా ఉన్నాయి, ఇప్పుడు ఏమంటుందో ఇంటికి పోయిన తర్వాత చాలా ఉన్నాయి. ఇది స్టూల్ 1700 5000 అయింది కదా అరౌండ్. ఇది 1700 తీసేస్తే మిగతాదంతా ఫుడ్డే, అన్ని ఫుడ్డే. వాళ్ళు ఏడాది ఇట్లాంటివి నేను చెప్పినా కదా తేవద్దు అని తింటారు. ఏమో బనానా చిప్స్ టాప్ తింటాడేమో, అస్సలు తినదు. అప్పుడే అనుకున్నా తింటాను, నేను చెప్పినా కదా అప్పుడే తింటుందని. ఏమో పని లేక అది తింటారులే, పంచుతుంది అవ్వకు అలవాటే కదా, అక్కడ ఇస్తుంది లేదా. అల్లం పేస్ట్ కాదు, అల్లం నువ్వు అవి నేను ఇవి తీస్తాను. మమ్మీ అన్ని కొత్తవి యుటెన్సిల్స్ పెట్టుకుంది. మమ్మీ నేను నీకు చెప్పినా కదా దీంట్లోకి నాన్ స్టిక్ దాంట్లోకి వుడన్వి వాడమని చెప్పినారు. నేను మమ్మీకి చెప్పినాను, మమ్మీకి దాంట్లో ఇష్టం లేదంటే, అలవాటు లేదు నాకు, సరిగా రాదని. అది వాడితే ఇప్పుడు వాడతాను స్టీల్. అల్యూమినియం అంతా ఫుడ్లో కలిసిపోతుందంటే ఇట్లా అన్నప్పుడు కోటింగ్ పోయి. అదన్నా మనోళ్ళే చెప్పినారు, అదన్నా వాడాలంటే, లేకపోతే ఏందో చెప్పినారు సిలికాన్ వస్తాయి. అవంతా సిలికాన్ ఎప్పుడు ట్రై చేయలే కదా, ట్రై చేద్దాము సరే ఒకటి పెట్టి చూద్దాం. మమ్మీ ఒప్పుకోదు, అందుకే నేనేం చెప్పాను. ఏంటో ఇవి చూడాలి, మా పిండి ఉన్నాయి. ఏంది ఉంటాయి అవి, ఈ బ్రాండ్ చాలా బాగుంటాయి యాక్చువల్, చూసినాలే. ఈ బ్రాండ్ ఇదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది. చిన్న గ్రోసరీ హాల్ అనుకోండి,
ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేకపోతే కొంచెం అట్లా ముందరకు పెట్టేయండి. దాంతోపాటు గ్రోసరీ ఒకటే కాదు, యూటెన్సిల్స్ ఉన్నాయి, ఆగని చూపిస్తా. అంటే కట్లరీ కొంచెం ఉంది, హోమ్ డెకోర్ పిన్ని ఏదో తీసుకుంది. ఏమా కాజు వాడతాం కదా చికెన్ కర్రీస్లోకి అంతా. ఇది పిన్నిది అర్థం, అమెజాన్ అన్నీ. ఇది నేను కింద ఇస్తాను, అమెజాన్ స్పాన్సర్డ్ కాదు, మేమే కొనుక్కున్నాము. ఓకేనా? పిన్ని అట్లా పిన్నివి 2, నీ మిగతా అన్నీ కట్టేసింది అమెజాన్ దాంట్లో. మమ్మీ ఎందుకు మమ్మీ కొనుక్కుతుంది మమ్మీ ఇంత డబ్బులు అయింది అని. ఇది ఇట్లా మిర్రర్ అనమాట, మిర్రర్ పోర్టబుల్. ఇది లేదు నీకు పెట్టాలి ఇట్లాంటిది చాలా. మొన్నటి వరకు అడిగింది మిర్రర్ వాళ్ళని వద్దా? సర్లే, పిన్ని బాగుంది, నైస్ సెలెక్షన్ పిన్ని. కత్తి మిస్సింగ్ లేదు ఉంది. ఇది కూడా నాకు తెలిసి పిన్నిగా అనుకుంటాను. చూద్దాం, ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఏవి అవి అక్కడికే లేదు ఇక్కడికే. అవి వీళ్ళు తిన్నారని అజిత్ బాగా తిన్నాడు. అజిత్ బాగా తిన్నాడు అవి, అందుకు తీసుకొచ్చి. ఇంకేముంటాయి అవి క్లాసుల ముందే చిన్న చిన్నవి తీసుకున్నా, ఈ పాటికి ఒకటన్నా పగిలిపోయింది. మమ్మీ దీన్ని ఒక్కొక్కటి ప్రైస్ ఎంత వేస్ట్ చేయి. నువ్వు చూసి చెప్పద్దు, నువ్వు చూసినావు మమ్మీ. గురువారం చూడలే, ఇంకా చూద్దాం. గురువారం చెప్పవు, ఎప్పుడు చెప్పను చూడలే కదా నిజంగా. 20 కాదు ఇవి, 22 రూపీస్. ఇది తాత షుగర్ ఫ్రీ ఇట్లన్నా అలవాటు చేసుకుంటాడని బిస్కెట్లు. దీంట్లో చెప్పద్దు ఏం షుగర్ ఫ్రీ, నార్మల్ బిస్కెట్స్ అని చెప్పు, తింటారు. కొంచెం హెల్దీ, అంటే షుగర్ ఫ్రీ అంటే షుగర్ ఫ్రీ కాదు, ఊరికే అన్ని వేస్ట్ చేసుకుంటా. నేను చెప్తాలే పోయినప్పుడు. ఈ 50 క్లాసెస్ ఉందా, సెట్ ఆఫ్ 6 తెచ్చిన ఇవి. అవి ఇక్కడికే బాగున్నాయి కదా, క్యూట్గా. దీంట్లో ఇస్తావా? చెప్పలేదు నేను నీకు, తెచ్చినాక చెప్దాంలే అని. నీకు నచ్చితే నువ్వు పెట్టుకో, బాగున్నాయి కదా. సిజర్ తీసుకురాలే, సిజర్ తీస్తా. నేను ఇట్లాంటిది పెద్దది పగలగొట్టేసింది ఒకటి, బై మిస్టేక్ చేయాలి, పగిలిపోయింది. ఇవి ఒకటి ఇక్కడికి ఇవి. బాటిల్స్ వచ్చినాయి మమ్మీ, చూడు ఎంత నీట్గా ప్యాకింగ్ చేసిన. అందుకే ఆ రోజు చెప్పినా నేను నీకు ఆన్లైన్లో పెడదాంలే మా టప్పర్వేర్వి అంటే నువ్వే వద్దంటే కదా. బాగున్నాయి, 1 లీటర్ వేలే, చూసుకో నువ్వు. 750 కాదు, సంవత్సరాలు వాడుతుంది. వాటర్ బాటిల్ కాస్ట్ ఎక్కువ కదా అంటుంది, ఏం కాదులే. 4 ఇది సెట్ ఆఫ్ 4 బాగున్నాయి. లాస్ట్ ఎప్పటి నుండో ఇవే వాడుతూ ఉండేది. బయటికి పోతాను డాడీ. కలర్ ఉన్నాయి, అన్నీ ఒకటే కలర్ చూసినాం కానీ లేవు. 2 బట్టలు సర్లే. చూద్దాం, ఇది బాగుంటుందని అనుకుంటాను. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి యాప్లో. చూద్దాం, ఇంకా దీన్ని పిక్ చేయించుకో. ఇది నేను ఇట్లాంటిదే బెంగళూరులో యూజ్ చేసేదాన్ని అనమాట, సెట్ ఆఫ్ 3 నాన్ స్టిక్ది. సో ఇది బాగుంటుంది అని నేను చెప్పాను మమ్మీకి. మమ్మీ ప్రైస్ చాలా బెటర్ కదా, ఆఫర్లో ఉండింది, ప్రైమ్ డే సేల్ ఉన్నప్పుడు తీసుకున్నాను. సో ఇంకా నాకు కావాల్సినవి కొన్ని, మమ్మీకి కావాల్సినవి కొన్ని, అట్లా అయిపోయింది అలా. ఆమ్లెట్ బాగుంటుంది, ఆమ్లెట్ బాగుంటాయి, ఇది వస్తుంది. మన డ్రై ఐటమ్స్ రోస్ట్ చేసుకుంటే
రా చూద్దురా. దోశ అది కాదు, అది చూసుకోలేదు. మూడో సెట్ బా, ఇది గోళం బాగుంటుంది, ఏమన్నా ఫ్రై చేసుకునేట ఫ్రై చేసుకుంటాం బాగుంటుంది. ఇది 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 చికెన్ రోస్ట్ చేసేది, చికెన్ కత్తిరే కడిగా కత్తిరే గెంటి లేదా బా. ఎవరు పిన్ని పెట్టుకుంది, రబ్బర్ ఇది పైన, ఇదొకటి ఇంకొకటి జూలి వచ్చింది వచ్చోరా తెలీదు ఎప్పుడు వచ్చినాయి, మేము పోయినాక అది వచ్చిండేది. బయట ఉండే కదా కప్పులు, అవి ఏదో ఆఫర్లో పెట్టిందంటే ఒక 6 ఉంటాయని చిన్నవి తీసుకొచ్చి ఇయర్మా. స్పూన్స్ ఇయర్, ఓన్లీ పాన్స్ ఒకటే ఇస్తారు. సరే స్పూన్స్ ఉండవు. మమ్మీ దీంట్లో స్పూన్ లేవా అని అడుగుతాను. చెత్త అంతా బయట పడేది, ఇక్కడ అంతా చెత్త చెత్త అయిపోయింది మొత్తం అంతా. ఇవి పడేస్తే ఇంకా అంటే ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా పోతున్నాం కదా, అందుకు వెంటనే సర్దాల్సి వస్తాను, లేకపోతే టైం తీసుకొని సర్దుతా ఉంటుంది. ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేస్తాను, మిగతా పనులన్నీ కానిచ్చేద్దాం. ఇంకా నావి ఎడిటింగ్స్ ఉన్నాయి, వెళ్ళే లోపల తీయాలా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు స్వాతిక గారు అండ్ ప్రియా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేస్తే నేను ఎప్పుడు బ్లాగ్ కానీ వీడియో కానీ పోస్ట్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేస్తే నేను ర్యాండమ్ కామెంట్ పికర్లో ఎవరి నేమ్ వస్తే వాళ్ళ నేమ్ చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ kind everyone. Bye guys.